ఈ మధ్యకాలంలో ఎప్పుడు రోబోటిక్స్ గురించి మాట్లాడుకున్నా కూడా ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం. అరే రోబోట్ వచ్చేస్తున్నాయి, మనకి మన ఉద్యోగాలు వెళ్ళిపోతాయని అనుకుంటున్నాం. బట్ రియాలిటీగా చూసుకున్నట్లయితే ఎక్కువగా రోబోలు హ్యూమనాయిడ్ రోబోట్స్ ఏం కనిపించట్లేదు. మనిషి లాంటి రూపంతో ఒక రోబోట్ మనిషి చేసే పనులు చేస్తున్న టాస్క్లు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. బట్ సీరియస్గా భయ్య రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ రోబోట్ ఏం చేస్తుందంటే మనుషులు ఏదైతే ప్రొడక్షన్ యూనిట్లో పనిచేస్తారో ఆ ప్రొడక్షన్ యూనిట్లో ఆల్రెడీ పని స్టార్ట్ చేసేసింది, పనులు కూడా స్టార్ట్ చేసేస్తుంది. లిటరల్గా షాక్ అవ్వడం జరిగింది. నిజంగా మనుషులు చేసే కొన్ని పనుల్ని రోబోట్స్, హ్యూమనాయిడ్ రోబోట్స్ నట్లు బిగించడం కానీ చిన్న చిన్న విషయాల్లో ఆల్రెడీ వాటికి నాలెడ్జ్ అయితే వచ్చేసింది. మరి ఏంటి ఆ రోబోట్, దాని పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 7th బ్యాచ్ అక్టోబర్ 13వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు. ఏ ఇంటర్మీడియట్ ఆర్ లెవెల్ 2 కోర్స్ అక్టోబర్ 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ రాత్రి 7:30 నుండి 8:30 వరకు. మన ఏ తెలుగు కోర్సుల్లో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. చైనాకు చెందిన ఎక్స్పింగ్ అనే ఒక కంపెనీ వాళ్ళు రీసెంట్ గా ఐరన్ అనే ఒక రోబోట్ అయితే డెవలప్ చేశారు. ఇది ఒక హ్యూమనాయిడ్ రోబోట్ అనమాట. అంటే ఏఐ టెక్నాలజీతో పనిచేసే రోబోట్. ఆకారం కూడా కొంచెం మనిషి లాంటి ఆకారంలో కనిపిస్తుంది. దీంట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు రీసెంట్ ఒక P7+ అనే ఒక అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్ అయితే తీసుకొస్తున్నారు. ఇప్పటికీ P7+ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ప్రొడక్షన్ యూనిట్ లో ఈ పర్టికులర్ ఐరన్ రోబోట్ యూజ్ చేసి ఆ ప్రొడక్షన్ యూనిట్ ని రన్ చేస్తున్నారు. ఇక ఈ రోబోట్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 5 అడుగుల 8 అంగుళాలు అయితే హైట్ అయితే ఉంటుంది. అలానే బరువు చూసుకున్నట్లయితే 70 కేజీలు వెయిట్ అయితే ఉంటుంది భయ్య. ఇక దీని ప్రాసెసింగ్ చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో వర్క్ చేసేస్తుంది. అంటే నట్లు బిగించడం కానీ లేకపోతే పార్ట్స్ని బిగించడం కానీ ఇవన్నీ కూడా ఈ రోబోట్ అనేది వర్క్ అయితే స్టార్ట్ చేస్తుంది. దాంతోపాటు ఇది ట్యూరింగ్ ఏఐ అనే ఒక చిప్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఇందులో 40 కోర్స్ అయితే ఉన్నాయి భయ్య. చాలా పవర్ఫుల్ ఏఐ చిప్ అనమాట. ఇది ఏఐ రోబోట్స్ అంటే హ్యూమనాయిడ్ రోబోట్స్ కోసమే కాదు, ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ప్రాసెసర్ కింద కూడా ఈ పర్టికులర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. అంతేకాదు వీళ్ళు భవిష్యత్తులో ఎగిరే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా తీసుకొస్తున్నారు. దాంట్లో కూడా వీళ్ళు ఈ పర్టికులర్ ఏఐ చిప్ ని యూజ్ చేస్తున్నారు. ఇక ఈ పర్టికులర్ ఏఐ చిప్ లో ఉన్న పవర్ ఏంటంటే అప్ టు 30 బిలియన్ పారామీటర్స్ అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. అన్ని టాస్క్స్ అయితే అట్ ఏ టైం అన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని అయితే వర్క్ చేస్తుంది. అంటే నథింగ్ బట్ ఒక మనిషి ఎలాగైతే తన మెథడ్తో డిఫరెంట్ టాస్క్ని ఎలా అయితే ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడో ఇంచుమించుగా అంత దగ్గరగా ఈ హ్యూమనాయిడ్ రోబోట్ అయితే వర్క్ చేస్తుంది. అంటే దాదాపుగా హ్యూమన్ చేసినంత పని, అంటే మరీ అంత యాక్యురసీ లేకపోయినా కూడా ఒక మనిషి చేసే పనులు లాంటివి అయితే ఈ రోబోట్ చేయగలుగుతుంది. అలానే ఈ రోబోట్లో 60 జాయింట్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ చేతుల దగ్గర కానీ లెగ్స్ దగ్గర కానీ మొత్తాన్ని కలుపుకుంటే 60 జాయింట్స్ ఉన్నాయి. అలానే 200 డిగ్రీస్ ఫ్రీడమ్తో ఇది నడుస్తుంది. అంటే చాలా ఫ్రీగా అయితే నడుస్తుంది. ఉదాహరణకి ప్రొడక్షన్ యూనిట్లో చూసుకున్నట్లయితే చిన్న ఆబ్జెక్ట్స్ని పిక్ చేయడం కానీ ఆ నట్లు బిగించడం వంటివి చేస్తున్నాయి. అంతే ఈ కంపెనీ వాళ్ళు జస్ట్ ఆ రోబోట్ పరంగా మాత్రం ఆపట్లేదు. రీటైల్ స్టోర్స్లో దీన్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు, ఆఫీసెస్లో తీసుకొస్తున్నాం అనుకుంటున్నారు. అలానే ఇళ్లలో మనకి సహాయం చేసే విధంగా ఈ రోబోట్ని డెవలప్ చేస్తున్నారు. అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, రేపు పొద్దున మనం ఒక చిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాం అనమాట. అక్కడ ఎవరో ఒక పర్సన్ మనకు అసిస్ట్ చేస్తారు కదా. ఇన్ కేసు ఒక స్టోర్ మేనేజర్ ఎవరో మనకు తెలియని విషయం ఉంటే ఆయన అడిగితే అక్కడ ఉన్నాయని చెప్తారు. బట్ నెక్స్ట్ ఏంటంటే ఈ రోబోలే వస్తాయి మనకి అసిస్టెన్స్, ఇదిగో బాబు ఈ పలానా సరుకులు ఇక్కడ ఉన్నాయని చెప్పేస్తుంది అనమాట. సో అలాంటి విధంగా మనతో పాటు మనకి హెల్ప్ చేసే విధంగా ఆ రోబోట్ని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ట్యూరింగ్ చిప్, ఏఐ టెక్నాలజీతో పనిచేసే చిప్ ఏదైతే ఉందో ఇది స్పెసిఫిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే హ్యూమనాయిడ్ రోబోట్స్కే కాదు, వీళ్ళు అటానమస్ వాహనాల కోసం, అంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎటువంటి డ్రైవర్ అవసరం లేకుండా తనకు తానుగా డ్రైవింగ్ చేసుకునే కెపాసిటీ, దానికోసం ఈ ఏఐ చిప్ యూజ్ చేయబోతున్నారు. ఎగిరే ఎలక్ట్రిక్ కార్ల కోసం కూడా ఏఐ టెక్నాలజీని యూజ్ చేయబోతున్నారు. అలానే వీళ్ళు లెవెల్ 4 ఆటోనమస్ లెవెల్ని అయితే రీచ్ అవబోతున్నారు. హైటెక్ న్యూరల్ నెట్వర్క్స్ అయితే యూజ్ చేయబోతున్నారు. దానికి కూడా ఈ పర్టికులర్ ట్యూరింగ్ చిప్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ చిప్ యొక్క ప్రాసెసింగ్ పవర్ ఎంత తెలుసా? 3000 టాప్స్, అంటే టెరా ఆపరేషన్స్ పర్ సెకండ్ అనమాట. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఒక 3 పవర్ఫుల్ చిప్స్ కలిపితే ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ఫుల్ చిప్ అనమాట. సో జస్ట్ ఇమాజిన్ చేసుకుని ఇంత పవర్ఫుల్ చిప్ వల్ల ఉపయోగం ఏంటంటే వాహనం యొక్క దానికి సంబంధించిన రేంజ్ ఇంప్రూవ్మెంట్స్ అది వేరే విషయం, బట్ మరింత సేఫ్టీ ఉంటుంది. జస్ట్ అటానమస్ వెహికల్స్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్లైండ్ స్పాట్ అనేది ఉంటుందన్నమాట. మనుషులైతే ఒక బండి నడుపుతున్నప్పుడు వాళ్ళకి అన్ని స్పాట్స్ దొరుకుతాయి. బట్ అటానమస్ వాహనాల్లో ఇన్ని డిగ్రీస్ వరకు మాత్రం కనిపిస్తాయి. ఇందులో దాదాపుగా 770 డిగ్రీస్ వరకు కూడా బ్లైండ్ స్పాట్ లేకుండా చెక్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంటుందని చెప్తున్నారు. అంటే యాక్సిడెంట్స్ జరిగే అవకాశం దాదాపుగా నెగ్లిజిబుల్ తగ్గిస్తుంది అనమాట ఈ పర్టికులర్ చిప్. దీంతో పాటుగా వీళ్ళు టిల్ట్ రోటర్ వెహికల్ అని ఇంకొక వెహికల్ తీసుకొస్తున్నారు. అది గాల్లోకి ఎగిరే ఎలక్ట్రిక్ వాహనం అనమాట. ఇందులో కూడా ఏఐ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఒక 6 ప్యాసింజర్స్ ఎక్కచ్చు అనమాట. అప్ టు 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక ఫ్యూచర్ టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ, దాంతో ఇంకొక ఫ్యూచర్ టెక్నాలజీ ఈవీ టెక్నాలజీ కలిగిస్తే ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తున్నాయి.
సో నాట్ జస్ట్ ఏఐ టెక్నాలజీ, ఈవీ టెక్నాలజీ అని కాదు, డిఫరెంట్ ఫ్యూచర్ టెక్నాలజీ ఏదైనా అవనవచ్చు, దాంతో ఖచ్చితంగా ఏఐ టెక్నాలజీ అయితే ఇంటిగ్రేషన్ అయితే ఉంటుంది. అందుకనే మన ఇప్పటి నుంచి ఏఐ టెక్నాలజీ గురించి అయితే నేర్చుకోవడం మంచిది. ఇది ఐరన్ ఏఐ రోబోట్ సంబంధించిన సమాచారం. ఇటువంటి లేటెస్ట్ ఏఐ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.